హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో మనోని మహేంద్ర అందరి సమక్షంలో దత్తత అయితే తీసుకుంటాడు. అలాగే తన వారసుడుగా ప్రకటించడంతో దేవి అని అలాగే ఇక శైలేంద్ర కుప్ప కూలిపోతారు. ఒక పక్కన రిషి అడ్డు తొలగించాము, ఇక ఆస్తి అంతటికి నేనే వారసునని మేము అనుకుంటూ ఉంటే మళ్ళీ మనోగాన్ని తన కొడుకు అని చెప్పి అందరికీ అనౌన్స్మెంట్ చేశాడేంటి, బాబాయ్కి ఏమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి ఇద్దరు చాలా కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత మనో కూడా ఇక మహేంద్రకి కనెక్ట్ అయిపోతాడు. ఇక డాడ్ అంటూ పిలవడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఇక మహేంద్ర నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మనో అని అంటుండగా, ఇక మనో మీరు నా కోసం ఇంత చేశారు, నేను కూడా మిమ్మల్ని సంతోష పెట్టేలా అలాగే వస్తారకి ఇచ్చిన మాట కోసం రిషి ఎక్కడున్నా తీసుకొని వస్తాను, నా అన్నయ్యని తీసుకొచ్చి వస్తారకైతే తనని అప్పగిస్తానని అంటాడు. దాంతో ఇక మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మనో ఇప్పటి నుంచి రిషి ఏదైతే చేయాలనుకున్నాడో అవన్నీ బాధ్యతగా నేను తీసుకుంటాను అని చెప్పి రిషి వచ్చేంత వరకు నేను అన్నిటినీ సరిదిద్దుతానని ఇక కాలేజ్ని కూడా చాలా పై స్థాయికి అయితే తీసుకొస్తాడు. అలాగే ఇక వస్తారకి ఇచ్చిన మాట ప్రకారం అయితే రిషిని ఎట్టకేలకైతే వెతికి తీసుకొస్తాడు మనో. దాంతో ఇక రిషి వసుధారల ప్రేమ అయితే మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది. ఇక వసుధార రిషి అలా కలుసుకోవడంతో తిరిగి వచ్చిన తర్వాత ఇక రిషికి ఇక్కడ జరిగిన సంఘటన అన్నీ తెలిసిపోతాయి. ఆ తర్వాత రిషి వాళ్ళొక్కొక్కరి అంతు తేలుస్తానని అంటుండగా మనో ఇప్పుడు నేను నీ తమ్ముణ్ణి అన్నయ్య, నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను, నువ్వు వసుధార గారు చాలా సంతోషంగా ఉండాలని చెప్పడంతో ఇక వసుధార రిషి అలా చాలా ప్రేమగా మునుపట్లాగైతే ఉంటారు. ఇక వసుధారతో రిషి నన్ను క్షమించు వసుధార, ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను, అలాగే నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నానని చెప్పడంతో నాకు తెలిసి రిషి సార్ ఆయన మీరు ఎప్పటికైనా తిరిగి వస్తారని, ఈరోజు మిమ్మల్ని నాకు ఇచ్చిన మాట ప్రకారం మనో గారు మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మన మధ్య ఇక కాస్త ఎడబాటును కూడా తట్టుకోలేను అని చెప్తుండడంతో ఇంకెప్పుడు నిన్ను వదిలి దూరంగా వెళ్ళను వసుధార, ఇక మనం ఎప్పుడు కలిసే ఉంటాం, మనల్ని ఎవ్వరు విడదీయలేరని అంటాడు. ఇక దాంతో వసుధార సార్ మనం మునుపటి రోజుల్లో కలుసుకునే ప్లేస్కి వెళ్తాం సార్, అక్కడైతే మనకే డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పడంతో రిషి కూడా సరేనంటారు. ఇక రిషి వసుధార పెళ్ళి కాకముందు కలుసుకునే చోటికైతే ఊరి బయటకు వెళ్ళి హాయిగా ప్రశాంతంగా కూర్చుంటారు. ఇక వస్తారతో రిషి ఇప్పుడు చెప్పు వస్తారా కబుర్లు అని అంటుంటే ఏం మాట్లాడొద్దు సార్, ఇలా అని మీ భుజం పైన నా తల వలుచుకొని హ్యాపీగా ఉంటాను, నాకేం మాట్లాడాలని అనిపించడం లేదు, మన ఇద్దరమే ఇక్కడ ప్రశాంతంగా ఎవ్వరూ డిస్టర్బెన్స్ లేరు, ఎప్పటికీ మనం ఇలానే కలిసి ప్రేమగా ఉండాలి సార్, ఇదొక్కటే మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నాను చెప్పడంతో ఇక రిషి నేను నీకు మాటిస్తున్నాను వస్తారా, ఇంకెప్పుడు నీకు దూరంగా వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చెయ్యి వదలని ఇక వసుధార చేతిలో చెయ్యి వేసి అయితే చెప్తాడు. దాంతో మన వసు హ్యాపీగా అయితే ఉంటుంది.